మేము లాస్ట్ వీక్ అరుణాచలం వెళ్ళాము. గుడికెళ్ళడమేమో గానీ, బయలుదేరిన రోజు తలస్నానం, అక్కడ దిగిన రోజు, మళ్ళీ గుడికెళ్ళే రోజు మొత్తం వీక్ అంతా హెడ్ బాత్ చేస్తూనే ఉన్నాను. హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. హెయిర్ అంతా గడ్డిలాగా పీచు పీచు అయిపోయింది. ఇంక ఇంటికి రాంగానే మా అత్త ఇచ్చిన ఆయిల్ గుర్తొచ్చింది. ఊరు నుంచి మా అత్తమ్మ కొబ్బరికాయలు అవన్నీ తీసి మిల్లులో పట్టించి ఆయిల్ తెచ్చిచ్చారు. ఆ ఆయిల్ తీసుకొని కొంచెం అప్పటికి సరిపోయేటట్టు కొంచెం ఆనియన్స్, మెంతులు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేడి చేసుకొని దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని తలకు పెట్టుకుందామని ఇలా తయారు చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తలకు పెట్టుకుంటే మంచిగా స్కాల్ప్ మొత్తం టచ్ అయ్యి హెయిర్ గ్రోత్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఆయిల్ పెట్టిన తర్వాత మొత్తం హెయిర్ అంతా సాఫ్ట్‌గా అనిపించింది. ముందుగా హెయిర్ మొత్తం ఇలా కూమ్ చేసేసుకొని చిక్కులేమీ లేకుండా చూసారా మొత్తం అంతా జుట్టంతా గడ్డిలాగా అయిపోయింది. దీనికి ఒక సైడ్ నుంచి మొత్తం ఆయిల్ పట్టిస్తూ వచ్చాను. స్కాల్ప్‌కి మసాజ్ చేసుకుంటూ వస్తే మొత్తం హెడ్‌ఏక్ అంతా పోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నాకే కాకుండా మా పిల్లలకి, మా హస్బెండ్‌కి కూడా సేమ్ ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్ తొందరగా చల్లారిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచిది. మీకు గనుక హెల్ప్ అయితే